ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్న నేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభావము, ఈ లోకంలో ప్రభావము అనేది చాలా ప్రాముఖ్యమైంది. కొంతమంది ఎవరి ప్రభావం వారి మీద పడుతుందో మనకు తెలియదు, కానీ వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటారు. దుష్ట ప్రభావం, సాతాను ప్రభావం, అలాగే దైవ ప్రభావం, భక్తి ప్రభావం, ఆత్మ ప్రభావం, ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ రావచ్చు. అయితే ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువారు 2 విషయాలు ఆయన చెప్పారు. మొదటిది ఉప్పు, రెండవది వెలుగు. ఈ రెండింటిని గురించి మనము యేసు ప్రభువారు చెప్పిన ప్రబోధాలను గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఉప్పును గూర్చి ఆలోచన చేస్తే, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మరి మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు ఒకవేళ దాని సారాన్ని కోల్పోతే అది ఎందుకు పనికిరాదు, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని దేనికి పనికిరాదు. మీరు లోకానికి ఇప్పుడు ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అయి ఉన్నటువంటి మీరు ఏం చేయాలి అని అంటే, ఉప్పు మంచిదే, అది నిస్సారమైతే దేనివల్ల మీరు దానికి సారాన్ని కలుగజేస్తారు? మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఆమేన్. మీలో మీరు ఏ సారం కలిగిన వాళ్ళగా ఉండాలి? ఉప్పు సారం. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఉప్పు సారం కలిగిన వారుగా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని మార్కు 9:50 అంటున్నాడు. ఉప్పు తగ్గించండి, ఆ ఉప్పు వాడండి, ఈ ఉప్పు వాడండి అని ఎన్నో రకాలైన మాటలు మనకు తెలుసు. అయితే ఇక్కడ ఉప్పును గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఉప్పు స్వస్థత కొరకు ఉపయోగించబడింది. దేవునికి నైవేద్యం అర్పించేటప్పుడు దానితో మీరు తేనెను చేర్చకూడదు, కానీ ఉప్పును చేర్చాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, మనందరం కూడా గమనించినట్లయితే ఉప్పు యాంటీసెప్టిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే మన యొక్క అవయవాల్లో కానీ ఏదైనా సరే సెప్టిక్ కాకుండా ఉండాలంటే ఉప్పు చాలా ఉపయోగకరమైంది. ఎరుకో పట్టణం చాలా రమ్యమైనదిగా మీకు కనబడుతుంది. అయ్యా దైవజనుడా, చాలా చక్కగా కనబడుతుంది, కానీ భూమి నిస్సారమై ఉంది, నీళ్లు మంచివి కాదు, ఇక్కడ వాటర్ బాగలేదు అని చెప్పేసి అన్నారు. కొన్ని ఏరియాల్లో నీళ్లు బాగవు, అన్నీ బాగుంటాయి కానీ నీళ్లు బాగవు. నీళ్లు బాగలేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అది. నీళ్లు మంచివి కాదు, భూమి నిస్సారంగా ఉంది అని ఎలీషాతో అనగా, ఎలీషా ఏమన్నాడంటే, మీరు ఇదిగో ఏం చేస్తారంటే నా దగ్గరికి కొత్త పాత్ర తీసుకురండి. అందరూ వింటున్నారుగా? నా దగ్గరికి ఏ పాత్ర తీసుకురండి? కొత్త పాత్ర తీసుకురండి. అయితే దాంట్లో మీరు తీసుకొచ్చేటప్పుడు ఉప్పు వేసి తీసుకురండి. దేవుని బిడ్డలారా, ఎలీషా అన్నాడు, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎదుగు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు తీసుకుని రాగా ఏం చేశారంటే, దాన్ని తీసుకుని వెళ్ళి ఎరుకో నీటి ఊట దగ్గరికి, ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క ఊట వస్తుందో ఆ ఊట దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉప్పు వేసి ఏమన్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును.
ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. ఈ నీటి వల్ల మీకు మరణం కలగదు, ఈ నీటి వల్ల భూమికి నిస్సారముగా ఉండదు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నేటి వరకు ఆ నీళ్లు మంచిగా ఉన్నాయి. నేను యెరికో పట్టణాన్ని 3 సార్లు సందర్శించాను. ఈ యెరికో పట్టణానికి 3వసారి వెళ్ళినప్పుడు ఎలీషా స్ప్రింగ్ ఆర్ స్ప్రింగ్ ఆఫ్ ఎలీషా ఊట అనే దాని దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడైతే నేను ఆ ఊట దగ్గరికి వెళ్ళానో, ఆ ఊటలో ఉన్నటువంటి నీళ్లు తీసుకుని తాగటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత నేనేం చేశానంటే, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, దాంట్లో ఈ వాటర్ నింపుకొని జాగ్రత్త తీసుకొచ్చి దాన్ని ఏదో రకంగా హైదరాబాద్కి తీసుకొచ్చి ఇంచుమించు 2.5 సంవత్సరాల ఆ బాటిల్లో ఆ వాటర్ అట్లానే ఉంచాను. అంటే దీంట్లో జబ్బు ఉండదు అన్నారు కదా, దీంట్లో ఏ విధమైన జబ్బు ఉండదు, మరణం ఉండదు అన్నారు కదా. అసలు ఇది ఎలా ఉంటుందో చూద్దాము అనే ఉద్దేశంతో 2.5 years ఆ బాటిల్లో అలాగే పెట్టాను. ఆఫ్టర్ 2.5 years ఏం చేశానంటే, ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ టైంలో అందరికి కూడా ఇదిగో ఎలీషా నీటి ఊట దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను, 2.5 సంవత్సరాలు అయింది, ఈ పాడవలేదు, దేవుని మాట ఎంత గొప్పది కదా అని చెప్పి అందరినీ కూడా ఆ నీళ్లు త్రాగమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు బాగు చేస్తే ఎప్పటికీ బాగు చేస్తాడు. ఇక మరణము కలగదు, భూమి నిస్సారంగా ఉండదు అని చెప్పాడు. మీరు యెరికో వెళ్ళగలిగితే యెరికోలో ఉన్నటువంటి రుచికరమైనటువంటి ఫ్రూట్స్ మనకి భూమి మీద ఎక్కడ కూడా దొరకకపోవచ్చు. అంత రుచికరమైన, అంత చాలా చక్కటి ఫలాలు యెరికోలో మనకు దొరుకుతాయి. యేసు ప్రభువారు అన్నారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు స్వస్థతను చేకూర్చేది. కాబట్టి ఇప్పుడు లోకానికి మనం ఏం చేకూర్చే వాళ్ళగా ఉండాలి? స్వస్థతను చేకూర్చేవారిగా, అంటే ఆరోగ్యాన్ని చేకూర్చేవారిగా, ప్రజలకు మేలు కలిగించేవారిగా మనం ఉండాలి. ఇక ఉప్పు శుద్ధీకరణకు ఉపయోగిస్తారు. మీకు అందరికీ తెలుసు, ఏ విధమైనటువంటి నీసు వాసన ఏది కూడా లేకుండా మొత్తం కూడా కొట్టుకుపోవాలంటే ఏం చేయాలంటే ఉప్పుతో కడగాలి. శుభ్రపరిచేది ఉప్పు. కాబట్టి లోకానికి మనం కావాలి, మనము లోకములో ఎలాంటి వారిగా ఉండాలంటే లోకమును శుద్ధి చేసేవారిగా మనం పనిచేయాలి. ఇది దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఉప్పు రుచికరమైనది. కాబట్టి ఎక్కువైతే ప్రమాదకరం, తక్కువైతే రుచి ఉండదు. సమపాళ్లలో ఉంటే చాలా రుచిగా ఉంటుంది. లోకంలో ఎక్కడున్నా, మీరు ఇంట్లో ఉన్నా, వర్క్ ప్లేస్లో ఉన్నా, ఏ స్థలములో మీరున్నా, మీరేం చేస్తారో తెలుసా? తగు మాత్రంగా మాట్లాడి మీరున్న దగ్గర రుచికరంగా ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. ఎలా ఉండాలి చెప్పండి? మనం అందరం కూడా రుచికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? రుచి. మనం ఉంటేనే రుచి, మనం మాట్లాడితే రుచి, మన జీవితం, మన ప్రజెన్స్ అక్కడ ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొలస్సీ పత్రిక 4:5-6 సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇద్దరు కలిసినప్పుడు మూడో వ్యక్తిని గురించి మాట్లాడితే 3-4 గంటలు మాట్లాడటం జరుగుద్ది. కానీ మన ఇద్దరి కోసమే మాట్లాడితే తక్కువ మాట్లాడుకుంటాం. కాబట్టి అందుకనే మీరేం చేస్తారంటే మూడో వ్యక్తిని మీ మధ్యలో తీసుకురావద్దు. తీసుకొచ్చే మూడో వ్యక్తి ఎవరై ఉండాలంటే యేసు ప్రభు అయి ఉండాలి. ఆయన గురించి మాట్లాడితే దినములు సరిపోవు, వారాలు సరిపోవు, నెలలు సరిపోవు, 40 రోజులు ఎటు కూడా సరిపోవు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
ఈ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం మాట్లాడేటటువంటి ఈ సందర్భంలో దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనం అందరం కూడా ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలంటే మీ సంభాషణ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీరందరూ కూడా చాలా రుచికరంగా మాట్లాడండి. అంటే ఏదైనా వేస్ట్ మాటలు మాట్లాడితే రుచి పోద్ది. కాబట్టి మంచి మాటలు మాట్లాడండి, యేసయ్య మాటలు మాట్లాడండి, ఆత్మీయమైన మాటలు మాట్లాడండి, ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడండి. మీరే మాటలు మాట్లాడొద్దు. ట్రై టు స్పీక్ స్పిరిట్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, నాట్ ఎస్ వర్డ్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. ప్రోత్సహించే మాటలు మాట్లాడండి, డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడకండి. రేపే వీళ్ళు చనిపోతారని మీకు ఒకవేళ తెలిసినా ప్రోత్సహించండి. మీకు తెలిసి వీళ్ళు అయిపోయింది, వీళ్ళ పని అని డాక్టర్లు చెప్పారు, అయినా కానీ ఇంకేముంది ఈయన పని అయిపోయింది కదా పక్క పడేయండి అని అనొద్దు, ప్రోత్సహించాలి. మనం ఆ మాట పలకడానికి మనం డాక్టర్ కాదు. మనం పలకాల్సింది ఏంటి? ప్రతినిత్యం కూడా శుభం పలకాలి. నీకు మేలు కలుగును గాక అంటే బాగుందా, నీకు శాపం వచ్చును గాక అంటే బాగుందా? మేలు కలుగును గాక అని అందాం, ఏం పోయింది మనకి? కాస్త మంచి మాటలు పలికితే మంచిది కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో దేవుని చిత్తం మనకేం తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఉద్యోగం రాదు అని సాటింపేయొద్దు. సడన్గా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం వస్తే అతిశయోక్తి ఏమీ లేదు. అప్పుడు నువ్వు చాటింపేసినందుకు చల్లబడాల్సి వస్తుంది. ఏమో ఎవరిని ఎప్పుడు దేవుడు ఎక్కడ ఆశీర్వదించి ఏ స్థితిలోకి తీసుకెళ్తాడో మనకు తెలీదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని గురించి తక్కువగా మాట్లాడొద్దు. సాధ్యమైనంత వరకు ఎవరిని గురించి మాట్లాడకుండా మీ గురించి మీరు మాట్లాడండి. వేరే వాళ్ళని గురించి, వేరే వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోండి, అంతవరకు చాలు. మనకి సమయాన్ని జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయను. The words of a wise man's mouth are gracious, but the lips of a fool shall swallow him up. ఈ యొక్క బుద్ధి లేనోడు మాటలు ఏం చేస్తాయి అంటే, అతని మాటలు అతన్నే మింగేస్తాయి. నీ మాటలు నిన్ను మింగకుండా ఉండాలంటే నువ్వు జ్ఞానంగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు మాటలు ఏ విధంగా ఉండాలంటే, ఇంపుగా, అంటే అవి కృపాసహితంగా, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కృపాసహితంగా జాలిగా, ప్రేమగా, దయగా మాట్లాడడం అనేది ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి. పుట్టినంటనే రావు, పుట్టినంటనే జాలిగా మాట్లాడడం రాదు, పుట్టినంటనే దయగా మాట్లాడటం రాదు, పుట్టినంటనే కన్సర్న్తో అంటే శ్రద్ధతో వేరే వాళ్ళ ప్రాబ్లం నా ప్రాబ్లం అన్నట్టుగా భావించి మాట్లాడటం రాదు. మనం ఏం చేయాలంటే మనం నేర్చుకుంటే వస్తుంది. కాబట్టి అందుకనే ప్రతి వాళ్ళు ఇలాగ ప్రేమగల మాటలు పలికే వాళ్ళైతే అక్కడ ఉండడానికి అందరూ కూడా ఇష్టపడతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఏ విధంగా ఉండాలని ప్రభువు చెప్పాడు అంటే, మీరు ఉప్పుగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యలో ఉన్నటువంటి సారాన్ని ప్రసరింపచేయుదుముగాక, వెదజల్లుదుముగాక. యేసయ్య అన్నాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి మీరే వెలుగు. మీరు చూస్తున్నటువంటి ఈ బల్బులన్నీ కూడా ఎన్నెన్నో మారిపోతూ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, అవి కాస్త హాలోజన్ బల్బులాగా చాలా వెలుగు వచ్చేది. అసలు యాక్చువల్గా చూస్తే రాయి నుంచి ఏమైందంటే వెలుగు వచ్చింది. వెలుగులో నుంచి ఏమైందంటే ఈ నూనెను కాస్త ఏం చేశారంటే దాన్ని నూనెను పోసి ప్రమిదల్లో దాన్ని వెలిగించేవాళ్ళు ఆ వెలుగులో కొంతకాలం ఉన్నారు. కానీ ఎప్పటికీ పోకుండా బల్బు ఎవరంటే లోకానికి మనమే. మనం లోకానికి ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. దేవునికి స్తోత్రం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మీరందరూ కూడా కొంచెం స్వరం ఎత్తి గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా దీపాన్ని వెలిగించి చేసుకెళ్ళి ఎవరు మంచం కింద పెట్టరు, కొంచెం కింద పెట్టరు. మంచము సోమరితనం, రెండవది కొంచెం వ్యాపారం. అయితే అందరికీ వెలుగుచ్చుటకై దేని మీద పెడతారంటే దీపస్తంభం మీద పెడతారు.
కాబట్టి మనం అందరం కూడా మంచం కింద కొంచెం కింద ఉండేవాళ్ళుగా కాకుండా యేసుక్రీస్తు నామములు కొండ మీద నుండే పట్టణంలాగా, దీపస్తంభం మీద ఉండే దీపంలాగా, ప్రజలకు వెలుగు కలిగించేవారిగా, ప్రజలకు మేలుకరమైనటువంటి వారిగా మనమందరం కూడా ఉందుముగాక. ఈ యొక్క సామెతలు 4:18 పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడి చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉన్ననని వారితో చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా అందరూ కూడా వినండి. ఆకాశంలో సూర్యుడు కనబడుతున్నాడు. అయితే సాయంకాలం అయ్యేసరికి మనకు ఎవరు కనబడతారంటే చంద్రుడు కనబడతాడు. సూర్యుడు కనబడ్డాడు, చంద్రుడు కనబడుతున్నాడు. చంద్రుడు ఎవరిని వెంబడిస్తున్నాడు? సూర్యుడిని వెంబడిస్తున్నాడు. కాబట్టి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు వెంబడించకపోతే ప్రకాశించేటటువంటి అవకాశమే లేదు. సూర్యుడు ఎంతవరకు ప్రకాశిస్తున్నాడు? మన దేశంలో ఇప్పుడు ప్రకాశించడం ఆగాడు కాదు, ఆయన ముందుకు జరిగాడు, వేరే దేశంలో ప్రకాశిస్తున్నాడు. 24 గంటలు 365 రోజులు సూర్యుడు ఎప్పుడు కూడా ప్రకాశించటం ఆగలేదు, నిరంతరం ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాబట్టి మన సూర్యుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. ఆయన సన్నిధిలో మనం ఉండి ఆయన వెంబడించినంత కాలం కూడా మనం ప్రకాశిస్తూనే ఉంటాం. ఆయన్ని వదిలిపెట్టి పక్కకు పోతే చీకటి, ఆయనలో ఉంటే వెలుగు. కాబట్టి వదిలిపెట్టి పక్కకు పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వెలుగులోకి వచ్చి మళ్ళీ చీకటిలోకి పోయి మళ్ళీ వెలుగులోకి వచ్చి అలాంటి పనులు చేయొద్దు. నిరంతరం యేసుక్రీస్తు ప్రభువారు వెలుగులో మనము జీవించాలి. యేసు ప్రభువారు నేను లోకమునకు వెలుగును, మీరు లోకానికి వెలుగు, నేను లోకానికి వెలుగు. నా వెలుగు మీలో ఉంటేనే మీరు లోకానికి వెలుగు, లేకపోతే మీరు లోకానికి వెలుగు కాదు. చూడండి, సూర్యుడు స్వయంభవుడు, చంద్రుడు స్వయంభవుడు కాదు. తనంతటకు తానే ప్రకాశించగలిగినటువంటి వాడు సూర్యుడు. తనంతటకు తానే ప్రకాశిస్తాడు. చంద్రుడు సూర్యుని మీద ఆధారపడి ప్రకాశించేవాడు. అయితే ఈరోజు మీరు నేను మనంతరకు మనమే వెలగం. నేను పాస్టర్ని, నేను బిషప్ని, నేను గొప్ప అది ఇది అని ఏ టైటిల్ చెప్పినా కానీ నువ్వు వెలిగేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేనే లేదు. అలాగే మనం ఏంటంటే ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనం ఏం చేయాలంటే ప్రకాశిస్తూనే ఉండాలి. యేసయ్య వెలుగులో, యేసయ్య సన్నిధిలో ప్రకాశిస్తూనే ఉండాలి. ఎక్కడ కూడా అనాలోచనగా ఉండకూడదు. మనమందరం కూడా దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా ప్రత్యక్ష గుడారములో దీపములు వెలుగుతూ ఉండగా, ప్రత్యక్ష గుడారములో దీపములు ఏం చేస్తూ ఉంటాయి? వెలుగుతూ ఉంటాయి. అయితే అలాగా వెలగాలంటే వాటిని ఏం చేస్తాడంటే యాజకుడు వచ్చి ఆ దీపానికి ఉన్నటువంటి ఆ ఒత్తి ముందు చూసారా, దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని ట్రిమ్ చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని కత్తిరించి దాన్ని చాలా చక్కగా పెట్టి దాంట్లో ఉన్నటువంటి నూనె నిండుగా పోసి దాన్ని వెలిగిస్తాడు. వెలిగించినటువంటి దీపం ఏం చేస్తూ ఉంటుందంటే వెలుగుతూనే ఉంటుంది. పరిశుద్ధ స్థలములో దీపం వెలుగుతుంది, అతి పరిశుద్ధ స్థలములో దేవుడే వెలుగుతూ ఉంటాడు. హల్లెలూయా ఏం చెప్పండి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆ జీవము గల దేవుని యొక్క కృపను బట్టి ఈ లోకములో దేవుడు ఏమన్నాడంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ప్రార్థన చేయటానికి కానీ, వాక్యం చదవటానికి కానీ, దేవుని స్వార్థ చెప్పడానికి కానీ, దేవుని కొరకు బ్రతకడానికి కానీ, ఉప్పు వలె వెలుగు వలె నేను జీవించాలి అని కోరుకున్నటువంటి బిడ్డలు నేను ధైర్యంగా ఉండాలంటే మీ చేయి పైకి చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చేయి ఎత్తినందుకు వందనాలు. అయితే ఒక మాట చెప్తున్నా, ధైర్యం రావాలంటే ఒక చిన్న సూత్రం చెప్తా. ఈ సూత్రం ఏంటంటే యేసుతో ఉండాలి. విద్య లేనోళ్ళు యేసుతో ఉన్నారు, తెలివి లేనోళ్ళు యేసుతో ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. మీరు యేసుతో ఉంటే ధైర్యం, మీరు యేసుతో లేకపోతే ఎప్పుడు పిరికిగానే బతుకుతూ ఉంటారు. యేసుతో ఉంటారా? యేసుతో ఉంటారా అంటే నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఇప్పుడు మేము యేసుతో లేమా ఏంటి అన్నట్టుగా. మీరు యేసుతో ఉన్నారా అని అడిగితే
మీరేమన్నా చెప్పుకోండి, మేము ఎట్లానే ఉంటాం అన్నట్టు. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. యేసుతో ఉంటారా అని అడిగాను నేను మిమ్మల్నే. యేసుతో ఉంటాం పాస్టర్ గారు, అది ధైర్యంగా చెప్పే వాళ్ళ లక్షణం. అందరు చెప్పండి, యేసుతో ఉంటారా? ఎప్పుడు? ఎల్లప్పుడూ యేసుతో ఉంటాను. బతికినంతకాలం యేసుతోనే ఉంటాను. హల్లెలూయా. బతికినంతకాలం ఎవరితో ఉంటాను? నా యేసుతో ఉంటాను. యేసుతో నేను ఉంటే నాలో పరిశుద్ధత వస్తుంది. యేసులో ఉంటే నాలో ధైర్యం వస్తుంది. యేసులో ఉంటే నాకు ఆత్మీయ శక్తి వస్తుంది, జీవం వస్తుంది. నేను యేసుతో ఉంటే యుగ యుగాలు బతికే ఉంటా. యేసుతో ఉందుము గాక. ఉప్పుగా వెలుగుగా ఈ లోకంలో జీవిస్తూ క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు మీ వెలుగు ఈ లోకంలో ప్రకాశింపనీయండి. యేసు కొరకు సంపాదించేవారుగా, ప్రభావం కలిగిన క్రైస్తవులుగా యేసయ్య మిమ్మల్ని, నన్ను, మనందరినీ మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప కార్యం చేయండి నైనా ఈ సాయంకాలం నీ మందిరంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించండి ప్రభువా. ప్రతి సంఘాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. నీ వెలుగు ప్రతి బిడ్డ మీదకి యేసు నామములో వచ్చును గాక, వచ్చును గాక, వచ్చును గాక. ఉప్పుగా వెలుగుగా మేము ఉందుము గాక. నైనా నేను ఈ లోకమునకు ఉప్పునని మీరు చెప్పారు, ఈ లోకమునకు నేను వెలుగునని చెప్పారు. నేను ఉప్పుననే విషయం ఎప్పుడు మర్చిపోకుండా, నైనా నేను వెలుగుననే విషయం ఎన్నడూ మర్చిపోకుండా, ఎక్కడున్నా, వీధిలో ఉన్నా, విందులో ఉన్నా, నైనా మేము ఏ స్థలములో ఉన్నా, నైనా సంఘములో ఉన్నా, బయట ఉన్నా, మందిరములో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్లేసులో ఉన్నా, వర్క్ ప్లేసులో ఉన్నా, మేము ఉప్పుగా వెలుగుగా ఉండటానికి, అనేక మందిని నీ కొరకు సంపాదించటానికి నీ సహాయం మాకు దయచేయండి. వాక్యం చదువుతూ నీతో ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థన చేస్తూ నీతో ఉండడానికి సహాయం చేయండి. నైనా ఆరాధిస్తూ నీతో ఉండడానికి సహాయం చేయండి. గొప్ప ధైర్యాన్ని మాకు ఇవ్వండి. పిరికితనం యేసు నామములో పారిపోవును గాక. గొప్ప ధైర్యముతో నీ బిడ్డలు నింపబడుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.